ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని నేరడిగొండ బోధ్ మండలాల్లో సోయా కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, సొసైటీ చైర్మన్ ప్రశాంత్ పాల్గొన్నారు। రైతులు తాము పండించిన సోయా పంటలను మార్కెట్కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చెప్పారు। తేమ శాతం 12 లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, తడిసిన పంటలను కూడా కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు। పిఎస్సిఎస్ ద్వారా మార్కెట్ ద్వారా సంస్థ ద్వారా మొక్కజొన్న మరియు సోయాబీన్ అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభించడం జరుగుతున్నది। ప్రారంభించిన ఈసారి రైతులకు ఏదైతే ప్రభుత్వాలు కుంటలు ఎకరానికి 7 కుంటలు తీసుకోవాలని నిబంధనలు వచ్చినాయి, మరి అదేవిధంగా పత్తి కూడా ఎకరానికి 7 కుంటలే కొనాలని ఆదేశాలు సిసిఐ ద్వారా। మరి తేమ శాతం కూడా మొక్కజొన్న అయితే 14%, మరి సోయాబీన్ అయితే 12%, మరి కాటన్ అయితే కూడా 8 నుంచి 12% వరకు అని ఆదేశాలు రావడం జరిగింది। దాన్ని మన బోత్ మార్కెట్ యార్డ్ పరిధిలోని రైతులందరూ గమనించగలరు। దీని విషయం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము వ్యవసాయ శాఖ మంత్రిని కానీ, ఇన్ఛార్జ్ మంత్రిని కానీ, కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది। ఎందుకొరకంటే వర్షాకాలం అనేది ఇంకా బందే కాలేదు, 4.5 నెలలు దాదాపు అయితే కంటిన్యూ పడుతున్నాయి। ఈ అకాల వర్షాల వలన తడిసినటువంటి ధాన్యం కానీ, తడిసినటువంటి పత్తిని తేమ శాతంలో సడలించాలని, మరి పత్తికి 20% వరకు తేమను తీసుకోవాలా। మరి అదేవిధంగా ఈ మొక్కజొన్న సోయాబీన్ కూడా ఏదైతే తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వంతో కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం। మార్కెట్ యార్డ్ పరిధిలో సోయాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ రోజు నుండి క్లస్టర్ వారీగా డేట్ ఇచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది। ముందైతే ఫస్ట్ బోత్ క్లస్టర్ చాలు చేస్తాయి, ఆ తర్వాత వేరే క్లస్టర్లకు డేట్ ఇవ్వడం జరుగుతుంది। బోత్ మార్కెట్ యార్డ్ పనులు తేమ శాతం 12 ఉండాలి, 12% ఉండి ఉన్న రైతులందరి కొనుగోలు